ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. కుండలిని శక్తి షట్ చక్రాలు అంటే 6 చక్రాలు. ధ్యాన సాధకులకి, వాళ్ళు ఆరంభంలో ఉన్న వాళ్ళైనా లేక కొంత పురోగమించిన వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకి అత్యంత ఆసక్తిని కలిగించే అంశం ఏదైనా ఉంది అంటే అది కుండలిని మరియు షట్ చక్రాలు. ఇంతకన్నా గొప్పది ఏదైనా ఆసక్తిని కలిగించేది ఉంది అంటే అది నమ్మటానికి లేదు. ఏమిటిది కుండలిని షట్ చక్రాలు అంటే? ఒక శక్తి సర్పం, ఒక పాము రూపంలో మన వెన్నెముకకి కింది భాగంలో చుట్టలు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుందని, అది గనక మేలుకుంటే నిద్రలేస్తే అద్భుతాలు జరుగుతాయని, తర్వాత అది నెమ్మదిగా పైకి వెళుతూ ఈ పైనున్న 5 చక్రాలను కూడా ఉద్దీపనం చేస్తుంది, యాక్టివేట్ చేస్తుందని, తర్వాత ఈ శిరస్సు పైన ఉన్నటువంటి సహస్రారానికి చేరుకుంటే అక్కడ ఆత్మ సాక్షాత్కారం లేకపోతే దైవ సాక్షాత్కారం కలిగి ముక్తి లభిస్తుంది అనేది సుప్రసిద్ధమైనటువంటి భావన. మరి ఈ కుండలిని శక్తి మేలుకుంటే అద్భుతాలు జరుగుతాయి, దివ్య దర్శనాలు లభిస్తాయి, లేకపోతే సిద్ధులు లభిస్తాయి, ధ్యానం గొప్ప ప్రశాంతంగా గొప్ప ఏకాగ్రతలకు లభిస్తుంది. తర్వాత అది ఒక్కొక్క చక్రానికి చేరుకుంటే, ఒక చక్రానికి చేరుకుంటే ఆరోగ్యం, ఒక చక్రానికి చేరుకుంటే సృజనాత్మక శక్తి, ఇంకో చక్రానికి చేరుకుంటే ధనము సంపద, ఇలా ఒక్కొక్క చక్రానికి చేరుకుంటే ఏమేమో లభిస్తాయి అనేటువంటి భావనలు కూడా ఎంతో ప్రచారంలో ఉన్నాయి. మరి ఇంత గొప్ప కుండలిని శక్తిని మనం మేలుకొల్పాలి కదా. ఏంటి దానికి మార్గం అంటే ఒక గురువు గారు చెప్తారు, దృష్టిని భ్రూమధ్యంలో ఈ 2 కనుబొమ్మల మధ్యలో ఉంచాలి, అదే కుండలిని సాధనకి ఉన్న ఒకే ఒక మార్గం అంటారు. లేదు మనం ఇంకా వేరే మార్గాలు ఏమైనా చూస్తే చెప్తారు, కుండలిని శక్తిని మేల్కొల్పాలంటే కొన్ని ఆసనాలు, ప్రాణాయామాలు, బంధాలు వీటన్నిటి కలయికతో కుండలిని శక్తిని మేల్కొల్పచ్చు అనేది ఇంకొక భావన. మరి ఏం చేయాలి? ఈ కుండలిని శక్తిని ఎలా మనం సులభంగా మేల్కొల్పాలి అది మనం ఈరోజు తెలుసుకుందాం. అంతకు ముందుగా మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే ధ్యానము యోగము అనే విషయాలు మనకి ఎక్కడి నుంచి తెలుస్తున్నాయంటే పతంజలి మహర్షి రాసినటువంటి యోగ సూత్రాల ద్వారా. పతంజలి యోగ సూత్రాలే మన ధ్యానానికి, మన యోగ సాధనకు ఆధారభూతమైనటువంటి ప్రామాణికమైనటువంటి విషయం అన్నమాట. అందులో ఈ మానసిక ఏకాగ్రత గురించి, మనస్సు గురించి విపులమైన చర్చ, మనస్సు ఎలా ఏకాగ్రం చేయాలి, యోగ సాధన ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నింటినీ ఆయన 4 అధ్యాయాల్లో దాదాపు 200 సూత్రాల్లో ఆయన చర్చించారు. కానీ ఒక అత్యంత వింత అయినటువంటి విషయం ఏమిటంటే ఆ యోగ సూత్రాల గ్రంథంలో ఈ కుండలిని శక్తి, షట్చక్రాల గురించిన ప్రస్తావన ఉండనే ఉండదు. కనీసం మాట వరుసకు కూడా ఆయన ప్రస్తావన చేయడు అన్నమాట. మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ భావన ఇది అంటే పతంజలి మహర్షి తర్వాత 200-300 ఏళ్లకి వచ్చినటువంటి తాంత్రిక విధానం ద్వారా వచ్చిందనమాట. ఇది ఒక తాంత్రికమైనటువంటి భావన, తంత్ర సాధనలో ఉండే భావన కుండలిని శక్తి మరియు షట్చక్రాలు అనేది. తర్వాత ఇంకా కొన్ని 100 ఏళ్లకి, ఒక 500-600 ఏళ్లకి వచ్చినటువంటి హఠయోగ ప్రదీపిక అనే గ్రంథంలో మళ్ళీ హఠయోగము అంటే ఆసనాల ద్వారా ముక్తిని ఎలా పొందాలి, యోగాన్ని ఎలా సాధన చేయాలి, ఆసనాలు ముఖ్యం, ప్రాణాయామం ముఖ్యం అనమాట. అది హఠయోగ ప్రదీపిక. ఆ హఠయోగ ప్రదీపిక అనే గ్రంథంలో మళ్ళీ ఈ కుండలిని శక్తి షట్చక్రాల ప్రస్తావన ఉన్నది. అంతేగాని ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఉన్నటువంటి యోగ పద్ధతిలో ఉన్నటువంటి విషయం కానే కాదు. అది మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనకి 4 యోగాలు ఉన్నాయి. మొదటిది జ్ఞానయోగము, భక్తి యోగము, రాజయోగము, కర్మయోగము. జ్ఞానయోగంలో ఏముంటాయంటే బ్రహ్మము, మాయ. మనం గనక సాధన ద్వారా, మన ఆత్మ విచారణ ద్వారా మాయను తిరస్కరిస్తే బ్రహ్మమే మిగులుతుంది. దాన్ని బ్రహ్మ సాక్షాత్కారం అంటారు.
భక్తి యోగము. భక్తి యోగంలో భగవంతుడు ఉంటాడు, లేకపోతే పరమాత్ముడు ఉంటాడు, ఒక జీవాత్మ ఉంటుంది. ఆ జీవుడు సాధనల ద్వారా, భక్తి సాధన ద్వారా ఆ దేవుణ్ణి చేరుకున్నాడు అనుకోండి, జీవాత్మ పరమాత్మని చేరుకున్నాడు అనుకోండి, దాన్ని ముక్తి అంటారు భక్తి యోగంలో. రాజయోగంలో మనస్సు ఉంటుంది. ఆ మనస్సును ఏకాగ్రం చేయాలి. ఆ ఏకాగ్రం చేయడానికి మీరు దేవుణ్ణి ఎంచుకోవచ్చు, ఆత్మని ఎంచుకోవచ్చు. ఏకాగ్రత అనేది ముఖ్యం. మనస్సును ఏకాగ్రం చేయగా చేయగా ఆ మనస్సు అనేది సమాధి స్థితిని పొందుతుంది. ఆ సమాధి స్థితిని పొందడమే ముక్తి. కర్మయోగంలో ఏంటి? కర్మయోగంలో ఒక అహంకారం ఉంటుంది. నానా పనులు చేస్తున్నది అహంకారమే. నేను చేస్తున్నాననే ఒక అహంకారంతో ఆ కర్తృత్వ భావన అనేది మనకు వస్తున్నది. కాబట్టి మనం ఆ నిస్వార్థంగా కర్మలను ఆచరించడం ద్వారా, ఆ కర్మయోగ సాధన ద్వారా ఆ అహంకారాన్ని పోగొట్టుకుంటే నేను చేస్తున్నాను అనే భావన పోతుంది. తర్వాత నేను భగవంతుని చేతిలో పనిముట్టునుగా మాత్రమే ఈ కర్మలు చేస్తున్నాను, లేకపోతే ఆత్మని గనక మనం నిరాకార మార్గంలో ఉంటే అసలు కర్మే లేదు, అహంకారం లేదు, కర్మ లేదు అనేటువంటి ఆ నైష్కర్మ్య సిద్ధి కలుగుతుంది కర్మయోగంలో. అలాగే ఈ తాంత్రిక మార్గంలో కూడా ఏముంటుంది? ఇక్కడ కుండలిని శక్తి అది వెళ్ళి పైనున్న శివుడు, సహస్రారంలో శివుడు ఉంటాడు. ఈ శివశక్తుల సంగమమే ముక్తి అని తాంత్రిక మార్గంలో వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. మనం గనక ఏమాత్రం ఆలోచించినా కూడా అర్థమవుతుంది, ఈ బ్రహ్మము, పరమాత్మ, లేక ఈశ్వరుడు, ఆత్మ, ఈ శివుడు, ఈ సహస్రారంలో ఉండే శివుడు, వీళ్ళంతా వేరు కాదు కదా. అలాగే ఈ నిమ్న స్థాయిలో ఉన్నటువంటి అహంకారము, జీవాత్మ, మాయ, మనస్సు, కుండలిని శక్తి ఇవన్నీ ఒక్కటే. కాబట్టి చివరికి తేలేది ఏమిటి? ఈ కుండలిని శక్తి అని మనం చెబుతున్నది ఏమిటయ్యా అంటే మనస్సునే. రాజయోగంలో, ఈ యోగ సాధనలో మనం మనస్సు అని దేన్నైతే పేర్కొంటున్నామో తాంత్రికులు దాన్నే కుండలిని శక్తి అంటున్నారు. అంతేగాని అదొక ప్రత్యేకంగా అదొకటి ఉన్నది మనం భ్రమలో పడకూడదు. భావన అదొక భావన మాత్రమే. ఎలా అది భావన అంటే మనం దాన్ని బాగా కాస్త పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఎలాగ అది భావన అంటే మనస్సుకి ఈ కుండలిని శక్తికి మంచి సమన్వయం కుదురుతుంది. ఎన్ని యోగాలు తెలుసుకున్నా, ఏ విషయాలు విన్నా, ఏం చదివినా కూడా మనం దాన్ని బాగా సమన్వయం చేసుకుని అర్థం చేసుకోగలగాలి. లేకపోతే అది అజీర్ణం అయిపోయి సంశయాత్మక బుద్ధిని పెంచుతుంది తప్ప అదే మనకి ధ్యానంలో ఆటంకంగా, సాధనలో ఆటంకంగా మారుతుంది. అదే మనం బాగా అర్థం చేసుకున్నాం అనుకోండి, సమన్వయం చేసుకున్నాం అనుకోండి, మన సంశయాలు తీరి మనకు ఒక అవగాహన ఏర్పడి దాని క్లారిటీ, సందేహ నివృత్తి స్థితికి మనం చేరతాం. అది మన పురోగమనానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ కుండలిని శక్తికి మనస్సుకి ఏంటి సమన్వయము అంటే, కుండలిని శక్తి మూలాధారంలో ఉన్నప్పుడు, మూలాధార చక్రంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే, కేవలం ఆ మానవుడు తినటం, తాగటం, ఆహార నిద్ర భయమైథునాని అని. ఆహారం, నిద్ర, మైథునము అంటే స్త్రీ సమాగమము, కామాన్ని తీర్చుకోవడం, నిద్రపోవడం, అంటే బేసిక్ ఒక మామూలు ఒక జీవితాన్ని గడపడానికి, ఈ జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఆధారభూతమైన పనులు, అదే మూలాధార చక్రం. ఆధారభూతమైన పనులు మాత్రం చేస్తుంటాడు. దానికి తోడు ఇంకా అది అధమ స్థాయి కాబట్టి అతడు ఎలా ఉంటాడంటే అవి ఎక్కువగా ఉంటాయి. తాగుబోతుగా, తిరుగుబోతుగా, దురలవాట్లు, అడిక్షన్స్, తీవ్రమైన అడిక్షన్స్. అంటే అసలు మనస్సు అనేది అతని నిగ్రహంలో ఉండదు. దాన్నే మనస్సు అధమ స్థాయిలో ఉండడం అంటాం మనం. అదే మూలాధార చక్రము. ఆ చక్రంలో కుండలిని ఉన్నప్పుడు అతని జీవితం అంత దారుణంగా ఉంటుంది అన్నమాట. తర్వాత ఉన్నది స్వాధిష్టానము. స్వాధిష్టానము అంటే అధిష్టానము అంటే ఆత్మ ఉండేటువంటి ప్రదేశం. ఆత్మ అంటే మామూలు మనిషికి ఆత్మ ఉండదు, అది అహంకారం రూపంలో ఉంటుంది. కాబట్టి అది అహంకారం ఉండే ప్రదేశం స్వాధిష్టానము. ఎప్పుడైతే ఈ కుండలిని స్వాధిష్టానానికి చేరుకున్న మనిషి ఎలా బిహేవ్ చేస్తాడంటే, అతని ప్రవర్తన ఎలా ఉంటుందంటే కాస్త పౌరుషంతో, ఆత్మవిశ్వాసం, అహంకార భూయిష్టమైనటువంటి అహంకారంతో ఉన్న మనిషికి ఆత్మవిశ్వాసం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఆ ఆత్మవిశ్వాసంతో మనసుని కొద్దిగా అదుపు చేయడం మొదలు పెడతాడు, సంకల్పాన్ని ప్రదర్శిస్తాడు. ఎప్పుడైతే సంకల్పన ప్రదర్శిస్తాడో మరీ అధమ స్థాయిలో ఉన్నటువంటి దురలవాట్లు, బానిసత్వము, అడిక్షన్స్, అతి దారుణమైన జీవితంలోంచి కొద్దిగా ఎదుగుతాడు.
కొంతగా పని చేయడము, ఏదైనా సాధించటము, కొంత ఉన్నతి కోసం ప్రయత్నం చేస్తుంటాడు. దాన్ని మనం స్వాధిష్టాన చక్రానికి చేరుకోవడం అంటాం. మనస్సు అదే కుండలిని. ఈ మనస్సు కుండలిని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మానసిక ఏకాగ్రత. ఆ మానసిక ఏకాగ్రతకు వాళ్ళు కుండలిని అనే ఒక పేరు పెట్టారు తప్ప ఇంకా ప్రత్యేకంగా ఏమి లేదు. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే మన దృష్టి ఎక్కడ ఉంది. కొంతమంది దృష్టి నిరంతరం తిండి మీదే ఉంటుంది. ఒక తాగుబోతు దృష్టి నిరంతరం తాగటం మీదే ఉంటుంది. తెల్లవారితే వాడికి గుర్తొచ్చేది ఏంటంటే తాగటమే. ఇప్పుడు మనందరం చూస్తున్నాం ఎక్కడ ఉంది, చాలా మంది దృష్టి సెల్ ఫోన్ మీద. అంటే ఒక దురలవాటు, ఒక అడిక్షన్ మీద ఉంది. వాళ్ళ దృష్టి అంతా అక్కడే ఉంటుంది. కొంత ఖాళీ సమయం దొరికింది అనుకోండి, వెంటనే దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం కుండలిని శక్తి అని పిలవచ్చు, తప్పులేదు. ఎందుకంటే మన దృష్టి అది ఏకాగ్రత. మన దృష్టి, మన జీవన, మన స్థాయి ఎక్కడుంది, దాన్నే మనం కుండలిని శక్తి అని పిలిచారు వాళ్ళు. తాంత్రికులకి కొద్దిగా కల్పనా శక్తి ఎక్కువ. ఉన్న విషయాన్ని నేరుగా చెప్పకుండా వాళ్ళు కొంత అద్భుతమైన కల్పనలతో చెబుతారు. దానివల్ల కొంత మానసిక ఏకాగ్రత కలగడానికి అవకాశం ఉంది. అదే కల్పన. ఇప్పుడు కుండలిని శక్తి, షట్చక్రాలు అన్నాం అనుకోండి, మామూలు మానవులు మనస్సులన్నీ ఆకట్టుకుంటుంది కదా, అది మనస్సులన్నీ ఏకాగ్రమైపోతాయి కదా. అబ్బో కుండలిని శక్తి, అబ్బో చక్రాలు. అలా ఒక కల్పన, అద్భుతమైన కల్పన అనమాట. ఉన్న విషయాన్ని, తత్వాన్ని అద్భుతమైన కల్పనతో చెప్పటమే ఆ తాంత్రికుల రహస్యం. సో ఇప్పుడు మనం స్వాధిష్టానం దగ్గర ఉంది కుండలిని శక్తి. అంటే మన ఏకాగ్రత, మన దృష్టి అక్కడున్నది కుండలిని శక్తి. తర్వాత ఉండేది మణిపూరకము. మణిపూరకము అంటే మణులతో నింపడము దాని అర్థం. మణులు అంటే విలువైన వస్తువులు, అంటే కోరికల్ని తీర్చుకోవడం, ఏదైనా సాధించటం. జీవితంలో ఏదైనా సాధించాలంటే మనసును ఏకాగ్రం చేయాలి, సంకల్ప శక్తిని ఇంకా ప్రదర్శించాలి మనిషి. సో ఎవరైతే మనస్సుని ఇంకా ఏకాగ్రం చేయడం బాగా నేర్చుకుంటాడో, మనసు సంకల్ప శక్తిని ప్రదర్శిస్తాడో, అతడు తన కోరికలను తీర్చుకుంటాడు, జీవితంలో కొన్ని విజయాలను సాధిస్తాడు, కొంత ఎత్తుకు ఎదుగుతాడు. అప్పుడు అతని కుండలిని శక్తి మణిపూరకానికి చేరింది అని అర్థం. కుండలిని శక్తి అంటే మానసిక ఏకాగ్రత, మనస్సు చేరింది అక్కడికి అని అర్థం. ఈ ఏకాగ్రత కలగాలి, మణిపూరకానికి చేరాలంటే మనం కూర్చొని అందరు ధ్యానం చేయక్కర్లేదు. ధ్యానం చేస్తేనే ఏకాగ్రత కలుగుతుంది అనుకోవద్దు. పిల్లవాడు పాఠశాలకు వెళ్తాడు, వెళ్ళి నేర్చుకుంటాడు. 10-15 ఏళ్ళు చదువుకోవాలి, మనస్సును నిరోధించాలి, అభ్యాసం చేయాలి, డిసిప్లిన్, క్రమశిక్షణ అభ్యాసం చేస్తాడు. ఆ రకంగా కూడా ఏకాగ్రతను సాధిస్తాడు. లేదనుకోండి, మనం ఏదైనా శిక్షణను తీసుకుంటాం, ఏదైనా సాధించడానికి, ఒక పని కోసం, ఒక నైపుణ్యం కోసం, ఒక స్కిల్ని పెంచుకోవడానికి శిక్షణ, దాంట్లో కూడా ఏకాగ్రత సాధ్యం అవుతుంది. ఆ ఏకాగ్రతను పెంచుకున్నప్పుడు ఈ మణిపూరక చక్రానికి కుండలిని చేరుకున్నది అని అర్థం. ఈ రకంగా చూసుకుంటే ఈ 3 చక్రాలు కూడా లౌకిక విషయాలకు సంబంధించినవి. ఈ 3 చక్రాల్లో అదే శ్రీరామకృష్ణులు చెబుతాడు, మామూలు అజ్ఞాని అయినటువంటి లౌకికుడైనటువంటి మానవుడి మనస్సు మొదటి 3 చక్రాల్లో పరిభ్రమిస్తూ ఉంటుంది. లింగము, నాభి మరియు గుద మార్గం. అంటే తినడము, విసర్జించడము మరియు కామాన్ని తీర్చుకోవడము. అది దైహికమైనటువంటి కామమైన కావచ్చు, ఇతర కోరికలు కూడా కావచ్చు, ఏదైనా సాధించాలి అనే కోరికలు కూడా కావచ్చు. వీటిలోనే 3 చక్రాల్లోనే పరిభ్రమిస్తూ ఉంటుంది మనస్సు. మనస్సే కుండలిని శక్తి. తర్వాత చెబుతాడు, తర్వాత ఈ 3 కాదు, ఈ లౌకికత్వం కాదు, కేవలం తినడం తాగడం, ఈ దరిద్రాలు వద్దు, ఇందులో దుఃఖం ఉన్నది అని కొంత విచారణ చేసి ఆ మనిషి ఊర్ధ్వముఖంగా ఉన్నతి కోసం ఆశించి కొంత తత్వాభ్యాసం చేసి అప్పుడు ఆధ్యాత్మిక సాధన మొదలవుతుంది. కొంత తాత్వికతను అభ్యాసం చేసి ధ్యానము, జపము, సాధనలు ఇలాంటివి చేసి కొంత ఎదిగాడు అనుకోండి, అప్పుడు కుండలిని శక్తి మనస్సు అనేది అనాహతము ఈ హృదయ స్థానానికి చేరుతుంది అనమాట. హృదయ స్థానంలో అతడికి ఇతర జీవుల పట్ల ప్రేమ, దయ, భగవంతుడి పట్ల ప్రేమ, ప్రేమకు స్థానం అది. భూతదయ కావచ్చు, భగవంతుడి పట్ల ప్రేమ కావచ్చు, ఆత్మ పట్ల ప్రేమ, ఒక నిష్ఠ అనేది అక్కడ కలుగుతుంది అనమాట. ఇంకా నిజంగా కనుక అక్కడికి చేరితే శ్రీరామకృష్ణుడు చెబుతాడు, అక్కడ అతనికి జ్యోతి దర్శనాలు అవుతాయి, కొన్ని నాదాలు కూడా వినిపిస్తాయి. ఎందుకంటే అనాహతము అంటే అర్థం ఏంటంటే ఆహతము లేనిది. ఆహతం అంటే ఆఘాతం. ఆఘాతం అంటే ఏదైనా శబ్దం పుట్టాలి అంటే 2 వస్తువులు గుద్దుకోవాలి, అంటే వాటి మధ్య ఒక ఆఘాతం ఉండాలి. ఇలా గుద్దుకున్నప్పుడు గంట కొట్టామనుకోండి, 2 వస్తువులు అక్కడ ఆఘాతం అయితేనే గంట శబ్దం వస్తుంది. అలా ఏదైనా శబ్దం పుట్టాలంటే ఆఘాతం ఉండాలి, ఆహతం ఉండాలి. కానీ ఇక్కడ అనాహతము, ఇక్కడ ఏ ఆఘాతము ఆహతం లేకుండానే ఒక శబ్దం జనిస్తుందంటే
ఆది లేని శబ్దం అనమాట. అది ఏమిటంటే ఓంకారము. ఓంకారానికి ఆది లేదు, అదే భగవంతుడి యొక్క నామం. ఆ ఓంకారము అక్కడ పుట్టే శబ్దం, పుట్టే చోటు కాబట్టి దాన్ని అనాహతము అన్నారు. ఆది లేదు కాబట్టి దానికి అంతం కూడా లేదు. ఓంకారము అనే దానికి ఆద్యంతాలు లేనటువంటి శబ్దం అనమాట అది ఓంకారము. ఎవరైనా కుండలి శక్తి అక్కడికి చేరితే, అంటే మానసిక ఏకాగ్రత అంత తీవ్రమైతే అనాహత చక్రానికి చేరుకుంటారనమాట. వాళ్ళ మనస్సు చేరుతుంది, లేకపోతే కుండలి శక్తి చేరుతుంది. హోలీ మదర్ అంటే శారదాదేవి, శ్రీరామకృష్ణులటువంటి ధర్మపత్ని ఉన్నారు కదా శారదాదేవి, ఆయనకు ఒక శిష్యుడు ఉండేవాడు స్వామి శాంతానంద. ఆయనకి అనాహత ధ్వని వినిపించేదనమాట. ఆయన బేలూరు మఠంలో ఉండేవాళ్ళు, కలకత్తాలో ఉంది కదా రామకృష్ణ మఠం ఒక హెడ్ క్వార్టర్స్, అక్కడ ఉండేవాళ్ళు ఆయన. ఆయనకు అనాహత ధ్వని వినిపించిందని ఆయన శారదామాతే చెప్పారనమాట. ఆయన కూడా అందరికి చెబుతుండేవాడు. చాలా అమాయకులు, సరళమైన ఒక సాధువు. నిజంగా సాధువు ఎలా ఉంటాడో సాధకుడు అలా అత్యంత పసిబాలుడు స్వభావంతో ఉండేవాడు అనమాట. ఎవరైనా సాధువులు వెళ్ళి, మహారాజ్ స్వామీజీ అనాహత ధ్వని ఓంకారం వినిపిస్తుంది అంటే, వినిపిస్తుంది, నీకు కూడా వినిపించాలంటే ఓ పని చేయండి. ఏం చేయాలి మహారాజ్, ఏం చేయాలి స్వామీజీ? ఈ జగత్తుని తీసి పక్కన పాడేయండి అనేవాడు అనమాట. జగత్ తులే నా అంటే ఈ జగత్తుని తీసి పక్కన పాడేయండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 3 చక్రాలు లౌకికత్వానికి సంబంధించిన ఆ లౌకికత్వాన్ని మనం గనక త్యజించి పైకి వచ్చామనుకోండి, అక్కడ అనాహత ధ్వని వినిపిస్తుంది. అంటే ఆయన అనేవాడు ఆ లౌకికత్వాన్ని, జగత్తుని తీసి పక్కన పాడేయడం ఎంతో సులభం అన్నట్టుగా చెప్పేవాడు అనమాట. సో అది అనాహత చక్రానికి చేరితే అలాంటి ధ్వనులు, నాదాలు వినిపిస్తాయి. ఈ తర్వాత మనస్సు ఇంకా శుద్ధం చేస్తే, మనస్సుని ఇంకా ఏకాగ్రం చేసి, ఇంకా రాగద్వేషాల నుంచి దాన్ని విముక్తం చేసి శుద్ధం చేస్తే విశుద్ధి చక్రము, అది గొంతు దగ్గర ఉంటుంది అనమాట. ఆ విశుద్ధి చక్రానికి మనస్సు చేరుతుంది, లేక కుండలిని శక్తి చేరుతుంది. అంటే మానసిక ఏకాగ్రత ఇంకా తీవ్రమైందనమాట, అత్యంత తీవ్రమైంది ఆ విశుద్ధి చక్రానికి చేరడం అనమాట. శ్రీరామకృష్ణులు చెబుతారు, ఎవరైనా విశుద్ధి చక్రానికి మనస్సు చేరుకుంటే అతడు భగవదన్య విషయాల గురించి, అంటే భగవంతుడి గురించి తప్ప, ఆత్మ గురించి తప్ప, తత్వజ్ఞానాన్ని గురించి తప్ప ఇంకా ఇతర విషయాలని గురించి అసలు మాట్లాడు, వినడానికి కూడా ఇష్టపడ్డాను అనమాట. శ్రీరామకృష్ణులు చెప్పారు, ఆ స్థితిలో ఎవరైనా లౌకిక విషయాల ప్రస్తావన తెస్తే ఒక దుడ్డు కర్ర తీసుకుని తల మీద బాదినట్టు ఉండేది అని చెప్తారు అనమాట. విశుద్ధి చక్రము అది. శుద్ధి అంటే శుద్ధమైనటువంటి మనస్సు చేరి ఉండే స్థానము విశుద్ధి చక్రం. అంతటి ఏకాగ్రత సంభవించింది. కుండలిని శక్తి అంటే మానసిక ఏకాగ్రత, అంతటి ఏకాగ్రమైన మనస్సు అక్కడికి చేరుతుంది అనమాట. ఇక్కడ ఒక వింత విషయం ఉంది, అదే శ్రీరామకృష్ణ చెబుతారు. మనస్సు విశుద్ధి చక్రానికి చేరిన నాహాతానికి చెందిన ఒక ప్రమాదం ఉన్నది. ఏమిటా ప్రమాదము? అక్కడి నుంచి మళ్ళీ జారి కిందున్నటువంటి 3 చక్రాల వ్యవహారంలో పడే ప్రమాదం ఎంతైనా ఉంది. ఎందుకంటే మలినాలను శుద్ధి చేశాడు కానీ పూర్తిగా నిర్మూలించలేదు కదా. ఇంకా శుద్ధి చేయబడినటువంటి మలినాలకు ఇంకా శక్తి ఉంటుంది, అవి మనల్ని కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తుంటాయి. ఈ 2 చక్రాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఒక్కోసారి వచ్చి పడిపోతుంటారు. మనం చూస్తుంటాం కదా, మహర్షులు ఎంతో తపస్సు చేసి ఉంటారు, ఎన్నో దివ్య శక్తులు ఉంటాయి, భగవంతుడి దర్శనం కూడా అయి ఉంటుంది, కానీ తీరా వచ్చి వాళ్ళు సంసారంలో పడిపోతుంటారు. విశ్వామిత్ర మహర్షి మేనకను మోహించి సంసారంలో పడి ఎప్పటికో గుర్తుకొచ్చింది, అయ్యో నేను ఏంది ఇందులో పడ్డానని. మళ్ళీ అప్పుడు లేచి మళ్ళీ అప్పుడు తపస్సుకు బయలుదేరాడు. అలా ఎంత చక్రాల దగ్గరికి వెళ్ళినా కూడా ఇంకా పతనం అయ్యే అవకాశం ఉంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు శ్రీరామకృష్ణులు. తర్వాత మనస్సుని ఇంకా ఏకాగ్రం చేస్తే, ఇంకా శుద్ధి చేస్తే, ఇంకా విశుద్ధం అయిపోతే ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది, భ్రూ మధ్యంలో 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఆజ్ఞాచక్రం, అక్కడికి చేరుతుంది మనస్సు. అదే కుండలిని శక్తి అక్కడికి చేరటం. ఆజ్ఞాచక్రానికి మనస్సు చేరితే అతనికి భగవంతుని సాక్షాత్కారం అయిపోతుంది, సాకార రూప సాక్షాత్కారం అవుతుంది, భగవంతుడు రూపదర్శనం అవుతుంది అన్నమాట. అతడి కనుక రూపదర్శన, రూప ప్రేమ మార్గంలో ఉంటే, భక్తి మార్గంలో ఉంటే అతడికి రూపదర్శనం అవుతుంది. ఇంకా శ్రీరామకృష్ణులు చెబుతారు, ఒక్కసారి ఆజ్ఞాచక్రానికి చేరుకుందనుకోండి మన ఏకాగ్రత, ఇంకా అక్కడికన్నా కిందికి పతనం అయితే గనక అత్యంత అధమ స్థాయిలో అతడు హృదయ స్థానానికి మాత్రం వస్తాడట. అంతకన్నా కిందికి మాత్రం రాడు. వ్యవహారంలో పడ్డు, కామక్రోధాలకు బలి కాడు, అతడు హృదయ స్థానం వరకు వస్తాడు. హృదయం అంటే అనాహత ధ్వని, అంటే భగవంతుడి గురించి మాట్లాడుతుంటాడు, విశుద్ధనంగానే ఉంటాడు. అది ఆజ్ఞాచక్రం యొక్క గొప్పతనం. అక్కడికి చేరామంటే ఇంకా పతనం ఉండదు అనమాట. అక్కడి నుంచి మహా అయితే
అనాహత హృదయ స్థానం వరకు వస్తాడు. ఇంకా ఆ తర్వాత ఉండేది సహస్రారం. శ్రీరామకృష్ణులు చెప్తారు, ఈ ఆజ్ఞా చక్రానికి సహస్రారానికి ఒక పలుచని పొర మాత్రం అడ్డంగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి అతడు చేరడానికి ఎంతో కష్టము సమయము పట్టదు. ఇంకా ఇది మనస్సుకి కుండలిని శక్తికి ఉన్నటువంటి సమన్వయం ఇదే. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కుండలిని శక్తి అంటే మానసిక ఏకాగ్రత. కాబట్టి కుండలిని శక్తిని మేలుకొలపాలంటే చేయాల్సింది ఒకే ఒక పని, మనస్సుని ఏకాగ్రం చేయండి. ఆ కుండలిని శక్తిని ఇంకా ఉన్నత మార్గంలో తీసుకెళ్లాలంటే ఒకే పని చేయాలి, ఏంటంటే మనస్సుని శుద్ధి చేయాలి. అప్పుడు అది ఊర్ధ్వగమనం చెందటము అంటారు. చక్రాలంటే ఏమిటంటే శుద్ధి అయినటువంటి ఉన్నత స్థాయికి చేరినటువంటి మానసిక స్థితులు. వాటికే చక్రాలను పేరు పెట్టారు తప్ప ప్రత్యేకంగా చక్రాలనేవి శరీరంలోనూ లేవు, మనస్సులోనూ లేవు. మనస్సు పొందే స్థితులే ఆ చక్రాలు. మనస్సు సో మనం ఆ చక్రానికి చేరాలంటే మనస్సును శుద్ధం చేయాలి, ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం చేస్తూ శుద్ధం చేస్తూ ఉండే కొద్దీ ఇంకో చక్రానికి చేరుతూ ఉంటాము. ఇది కుండలిని యొక్క రహస్యము. ఇది తెలియక చాలామంది చక్రాలను శుద్ధి చేయటము, చక్రాలను భావన చేయటము అనేటువంటి విషయాలు చేస్తుంటారు. ఇప్పుడు కుండలిని భావన చేయాలన్నా కూడా కుండలిని మీద ఏకాగ్రం చేయడమే కదా. కాబట్టి మన సూత్రం అనేది ఎక్కడైనా వర్తిస్తుంది, మీరు చూసుకోండి. కుండలిని మీద ఏకాగ్రం చేస్తేనే కుండలిని శక్తి మేలుకుంటుంది. చక్రాల మీద ఏకాగ్రం చేస్తేనే ఆ కుండలిని శక్తి ఆ చక్రానికి చేరుతుంది. అలాగనమాట. ఏకాగ్రత మాత్రమే కుండలిని మేలుకొల్పడానికి మార్గము, ఊర్ధ్వగమనానికి శుద్ధం చేయటము మార్గము. కాబట్టి మనం ధ్యానం ఎలా చేయాలి, లేక ధ్యానాన్ని గురించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తద్వారా మనం ధ్యానాన్ని సరిగ్గా అభ్యాసం చేస్తున్నాం అనుకోండి, నెమ్మదిగా అదే మేలుకుంటుంది. తర్వాత ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉన్నది, ఏంటంటే కుండలిని శక్తి ఒక భావన. దానికి ఇంకా 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఏంటంటే కుండలిని శక్తి పాము అనేది 3.5 చుట్టలకు చుట్టుకొని ఉంటుందట. 3.5 చుట్టల రహస్యం ఏంటా అని నేను తెలుసుకోవడానికి పోతే అక్కడ రాశారు ఏంటంటే 3 చుట్టలు ఏంటంటే తమస్సు, రజస్సు మరియు సత్వం అంట. అర్ధ చుట్ట ఏంట్రా అంటే అతీత స్థితి అంట. అంటే ఏంటి, సత్వము, రజస్సు మరియు తమస్సు ఈ మూడింటిని దాటి ఉన్నతిని చెందాలి అని చెప్పడానికే కదా చెబుతున్నారు. అదే చెప్పాను కదా, ఏ భావనైనా వాళ్ళు అద్భుతమైన కల్పనల రూపంలో మార్చగలరు, అతీత స్థితికి చేరాలి. అదే కుండలిని శక్తి. తర్వాత కుండలిని శక్తికి ఇంకో భావన ఉన్నది. ఏంటంటే కుండలిని శక్తి అంటే మన ప్రత్యుత్పత్తి ద్రవాలు. ఆ ప్రత్యుత్పత్తి ద్రవాలని గనక మనం 12 ఏళ్ల అఖండ అస్ఖలిత బ్రహ్మచర్యంతో గనక ఆ ప్రత్యుత్పత్తి ద్రవాలను నిల్వ చేస్తే వాటిని సాధన ప్రార్థనల ద్వారా మేలుకొలపచ్చు. అప్పుడు ఆ ప్రత్యుత్పత్తి ద్రవాలు ఏమవుతాయంటే కింది మార్గంలో మామూలుగా వికారాల్లో, అధమ మార్గంలో, నిమ్న మార్గంలో పోయేటువంటి ప్రత్యుత్పత్తి ద్రవాలు ఉన్నత మార్గానికి చేరినప్పుడు అప్పుడు రకరకాల చక్రాలు అంటే మళ్ళీ శరీరంలో ఉండే గ్లాండ్స్, గ్రంథులు ఏంటంటే మూలాధారంలో అడ్రినలిన్ గ్రంథి, స్వాధిష్టానంలో స్త్రీలకైతే ఓవరీస్, పురుషులకైతే టెస్టికల్స్, మణిపూరకంలో ప్యాంక్రియాస్, అనాహతంలో థైమస్ గ్రంథి, విశుద్ధంలో థైరాయిడ్ గ్రంథి, ఆజ్ఞాచక్రంలో పిట్యూటరీ గ్రంథి, సహస్రారంలో పీనల్ గ్రంథి. అలా ఈ గ్రంథులన్నింటినీ ఉద్దీపనం చేస్తూ ఆరోగ్యాన్ని, ఒక ఆకర్షణని, దివ్యత్వాన్ని కలిగిస్తుంది అనేది కూడా ఒక భావన ఉన్నది. కాబట్టి కుండలిని శక్తి మేలుకొల్పాలంటే సాదాసీదా విషయం కాదు, 12 ఏళ్ల బ్రహ్మచర్యం కావాలి, అది కూడా ఒక భావన. కాబట్టి కుండలిని శక్తి అనేది ఒక అద్భుతమైనటువంటి భావన. దాని గురించి మనం తలలు పగలగొట్టుకోకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే ధ్యానము. ఇంకో విషయం ఉంది, ఏంటంటే ఏ మార్గంలో సాధన చేసినా కూడా కుండలిని శక్తి మేలుకుంటుంది. కుండలిని శక్తి కనుక ప్రత్యేకంగా ఒకటి ఉంటే దానికి ఒక ప్రత్యేక సాధన ఉండాలి కదా. సరే, వీళ్ళు చెప్తున్నారు మరి ప్రత్యేకమైన సాధన ఏంటి, ఆసనాలు వేయాలి, ప్రాణాయామం చేయాలి, లేకపోతే బంధాలు వేయాలి, దానివల్ల మేలుకుంటుంది అంటున్నారు కదా. నిజానికి ఆ ప్రాణాయామము మరియు ఆసనాల వల్ల కలిగేది ఏమిటంటే బేసిక్ ఏకాగ్రత, ప్రాథమికమైనటువంటి ఏకాగ్రత. అది తప్ప ఇంకేం కాదు. ప్రాణాయామం అనేది ఉన్నదే మనకి ఏకాగ్రతను కలిగించడానికి. అత్యంత చంచలమైన మనస్సుకి ఏకాగ్రతను కలిగించాలంటే ప్రాణాయామమే మార్గము. బేసిక్ ఏకాగ్రత, అత్యంత ప్రాథమికమైనటువంటి ఏకాగ్రత.
సరే, దానివల్ల కుండల్ని మేల్కొంటుంది, కానీ దాన్ని ఉన్నత మార్గంలో చేయాలంటే ఇంకా ఏకాగ్రం చేయాలి. ప్రాణాయామం సరిపోదు, ధ్యానంతో మనస్సును నిజంగా ఏకాగ్రం చేసి శుద్ధం చేయాలి. అప్పుడే కదా కుండల్ని పై వైపుగా వెళ్ళేది. అప్పుడైనా ఏకాగ్రత అనే సూత్రం, శుద్ధి అనే సూత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. ఇక్కడ ఇంకో విషయం, ఏ మార్గంలో సాధన చేసినా కూడా కుండల శక్తి మేల్కొంటుంది. జ్ఞాన మార్గంలో సాధన చేసినా మేల్కొంటుంది, యోగ మార్గంలో చేసినా మేల్కొంటుంది. కేవలం తాంత్రిక సాధనలు చేసినా మేల్కొంటుంది. నిజానికి తాంత్రిక సాధనల్లో ఏం చేస్తారంటే ఒక రకమైన పూజ చేసి తర్వాత వాళ్ళు చేసేది ఏంట్రా అంటే జపము ధ్యానమే. అక్కడేమో అద్భుతాలు తలకిందులుగా ఏదో వేలాడతారు అనుకోవద్దు. తాంత్రిక సాధనలు వాళ్ళు చేసేది కూడా అయితే ఏంటంటే మనం ప్రశాంతంగా గుళ్ళో కూర్చొని పువ్వుల మీద కూర్చొని ధ్యానం చేస్తే వాళ్ళు పుర్రెల మీద కూర్చొని ధ్యానం చేస్తారు. అంతకన్నా ధ్యానమే చేయాలి, ఏకాగ్రమే చేయాలి, శుద్ధే చేయాలి తప్ప ఇంకొక మార్గం లేదు. కాబట్టి ఏ మార్గంలో సాధన చేసినా కూడా కుండలి శక్తి మేల్కొంటుంది. అదే రమణ మహర్షిని ఒకళ్ళు అడిగారు, భగవాన్ మరి యోగ మార్గంలో ఉన్న వాళ్ళకైనా ఈ కుండలిని శక్తిపాతము మరి అందరికీ ఉందా? అప్పుడు ఆయన చెప్పాడు, శక్తిపాతం లేని వాళ్ళు ఎవరు? జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకు కూడా కుండలి శక్తి ఉంటుంది, మేల్కొంటుంది. దాని పేరు ఏమంటారంటే బ్రహ్మాకార వృత్తి లేక అహంస్ఫురణ అంటారు. దాన్నే కుండలిని శక్తి మేల్కోవడం, కుండలిని శక్తిని మేల్కోవడం అంటారు. అదే మనం ఏదైనా ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఆలోచన రహిత స్థితి ఏర్పడింది, అది కుండలిని శక్తి మేల్కోవడమే. అది ఏకాగ్రతకు ప్రథమ సూచన. అయితే దాన్ని నిలబెట్టుకోవాలి, ఇంకా సుస్థిరం చేసుకోవాలి. అప్పుడే కుండలిని శక్తి ఉన్నత గతిలో వెళ్తున్నదని అర్థం. కాబట్టి ఈ భావనల్ని మనం సమన్వయం చేసుకోకపోతే సంశయాలు పెరిగిపోయి మనకు ఆటంకాలు ఏర్పడతాయి తప్ప మన సాధన మార్గం ఏమాత్రమూ సులభము కాదు. కాబట్టి దీన్ని మనం బాగా అర్థం చేసుకున్నాం. ఏ మార్గంలో ఉన్నటువంటి కూడా సాధన చేసిన కుండలిని శక్తి మేల్కొంటుంది. తర్వాత చివరిగా ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ఇంత చెప్పినా కూడా ఈ కుండలిని శక్తి మరి ఎందుకు ఇంత ప్రసిద్ధిని పొందింది, మన మనసులను ఎందుకు ఇంత ఆకర్షించిందంటే దాని వెనక ఇంకొక భ్రమ, ఇంకొక అపోహ ఉంది. అదేంటంటే కుండలిని శక్తిని ఏదో ఒకటి చేసి మేల్కొల్పాం అనుకోండి, ఎవరో గురువు శక్తిపాతం ఇచ్చారు లేకపోతే ఇంకేదో చేసాం, కుండలిని శక్తి మేల్కొంటే చాలు మన ధ్యానంలో మనం పడే కష్టాలను తొలగిపోతాయి, మన ధ్యానం ఎంతో మహాసుఖంగా ఉంటుంది, తర్వాత దానంతకదే అది పైకి పోతుంది, అప్పుడు ఒక్కొక్క చక్రంలో జ్యోతనైపోతే చివరికి అక్కడ చేరుతుంది, ముక్తి వచ్చేస్తుంది. ఇలాంటి భావనలు ఉంటాయి. ఇది కూడా చాలా తప్పు అన్నమాట. మనం పొరపాటున ఏదో చేసి కుండలిని శక్తిని బలవంతంగానో ఏదో చేసి మేల్కొలిపాం అనుకోండి, అది పైకి పోదు. కుండలిని శక్తి యొక్క సహజ గమనం ఏంటంటే కిందికి పడటం, పతనం కావడం, అది లోయర్ స్టేట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని పైకి ఎత్తాల్సిన బాధ్యత మనదే. ప్రతి పై చక్రానికి మనమే తీసుకొని పోవాలి, దానికి కష్టపడాలి. ఒకవేళ కష్టపడకుండా దాన్ని పైకి ఎత్తకుండా పై చక్రాన్ని తీసుకెళ్ళకుండా అట్లాగే ఉంచామనుకోండి, ఏమవుతుంది? అది పతనం అవుతుంది. కుండలిని శక్తి పతనం అవుతుంది. పతనమైనప్పుడు తీవ్రమైనటువంటి పరిణామాలు కలుగుతాయి. అదే స్వామి వివేకానంద చెప్తారు. ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు కదా, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఆ వ్యక్తిత్వం, పర్సనాలిటీ, కరిష్మా, ఆయన యొక్క దివ్య తేజస్సును చూసి, ఆయన వాక్ పటిమ, గాంభీర్యం, ఆ గంభీరమైనటువంటి వాక్కులను విని, ఆ లోతైన అర్థాలని చూసి వాళ్ళు విదేశీయులు మొట్టమొదటగా ఎంతో ఆకర్షితులైపోయారు. ఆయన ఉపన్యాసం ఇస్తుంటే ఆ విదేశీయులంతా శిలాప్రతిమల్లాగా వాళ్ళ ఏకాగ్రత, అద్భుతమైనటువంటి ఏకాగ్రతతో శిలాప్రతిమల్లాగా వింటుండేవాళ్ళంట. మరి స్వామి వివేకానంద ఊరుకుంటాడు, అబ్బా ఇంతమంది దొరికారని చెప్పి ఉపన్యాసాలు దంచుకుంటూ పోలేదు ఆయన. దాన్ని గమనించాడు. ఏమని? ఆ ఉపన్యాసం అయిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళి ఏం చేశారు అని చెప్పి ఆయన వెళ్ళి దాన్ని స్వయాన వెళ్ళి కనుక్కున్నాడు అనమాట. కనుక్కున్నప్పుడు ఆయనకు తెలియంది ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అతి తీవ్రమైనటువంటి కామ ప్రకోపాలకు గురయ్యారు వాళ్ళంతా అని. దానికి కారణం ఏంటి? కుండలిని శక్తి అనేది మన ప్రయత్నం లేకుండా ఇతరుల ప్రమేయం ద్వారా మేల్కొన్నది. మేల్కొన్నప్పుడు మళ్ళీ మామూలు స్థితికి వెళ్ళడం అనేది సహజ లక్షణం. దేనికైనా తన సహజ స్థితికి వెళ్తూ ఉంటుంది. అది తన సహజ స్థితికి వెళ్ళినప్పుడు తీవ్రమైన కామాన్ని, ఎప్పుడైతే మూలాధార చక్రంలో ఒక పతనం అవుతుందో తీవ్రమైన కామాన్ని, తీవ్రమైన ద్వేషాలు, రాగ ద్వేషాలని కలిగిస్తుంది ఆ కుండలిని శక్తి. ఆ పతనం అయిపోతుంది. కాబట్టి దాన్ని మనం ఉన్నత దిశలో మళ్ళించడం అనేది మన మీదే ఉంది బాధ్యత. కాబట్టి ఈ కుండలిని చక్రాలతో ఆటలు అనేవి మనం ఆడకూడదు. నిజానికి కేవలం భ్రమల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆడుతుంటారు. సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళకి ఎక్కడుంది ఈ బాధే లేదు. ఇది మనం ఈ కుండలిని శక్తి పతనం కావడం అనేది మనం
నిత్య జీవితంలో కూడా గమనిస్తుంటాం. ఏంటంటే కొంతమంది క్రీడాకారులు ఉంటారు, లేకపోతే గొప్ప అచీవర్స్ ఉంటారు, సాధిస్తారు. ఏదైనా ఒక పోటీ ఉంది, తమ మనసును ఏకాగ్రం చేస్తారు, ఉన్నతిని సాధిస్తారు. కానీ అది అయిపోగానే అత్యంత దారుణం, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు నిజంగా మన ప్రపంచంలో ఎంతో సాధించారు వీళ్ళు, గొప్ప సెలబ్రిటీస్, గొప్ప ప్రతిష్ట ఉన్న వాళ్ళని మనం అనుకుంటాం కదా. వాళ్ళ వ్యక్తిగత జీవితాలని కొంత గమనిస్తే అర్థమవుతుంది, వాళ్ళ జీవితాలు చాలా అస్తవ్యస్తంగా ఉంటాయి. కుండలి శక్తి పతనం. ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ఏదైనా ఒక టెస్ట్, ఏదైనా పరీక్ష ఎదురైనప్పుడు మాత్రమే వాళ్ళ మనస్సుని తీవ్రంగా ఏకాగ్రం చేస్తారు తప్ప, మామూలు పరిస్థితుల్లో, ఆ టెస్ట్ లేనప్పుడు, మామూలు పరిస్థితుల్లో వాళ్ళు అత్యంత అధమ స్థాయిలో ఉంటారు. కాబట్టి ఎంత గొప్పవాళ్ళైనా సరే కిందున్న 3 చక్రాల్లో పరిభ్రమిస్తూ ఉంటుంది ఒక లౌకికమైన మానవుడికి. ఇంకా దరిద్రుడైతే 1-2 చక్రాలే. అది అత్యంత దురలవాట్లలో ఉండి తాగుబోతూ, తిరుగుబోతు. ఇంక వాడికి డబ్బులు ఎత్తుకుపోవడం, తాగడం, మత్తులో పడిపోవడం, తిరుగుబోతూ, ఈ 2 చక్రాల్లోనే కింద తిరుగుతుంటాడు. ఇంకా అధమంగా ఉంటే ఒక చక్రంలో మనిషి ఉండడం చాలా కష్టము. ఇంత అధమంగా ఇది మన పతనము, కుండలిని శక్తి పతనం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. కాబట్టి కుండలిని శక్తిని ఏదో మేలుకొలిపితే మనం గనక ఇంకా అదే పైకి వెళ్ళిపోతుంది, ఇలాంటి భావనలు అనేవి తప్పు. మనం కుండలిని శక్తిని మనమే పైకి తీసుకెళ్ళాలి, దానికి మనం సాధన చేయాలి. ఇక్కడ శ్రీ స్వామి వివేకానంద చెప్పిన కథలో కూడా ఏంటి ఉదాహరణ అంటే, వాళ్ళకి ఏకాగ్రత అనేది అప్రయత్నంగా కలిగింది, తర్వాత దానంతకు అది పతనమైంది. అప్పుడు స్వామి వివేకానంద చివరికి తన సందేహాన్ని చెబుతారనమాట. ఏమిటంటే, ఇలా కుండలిని పొరపాటున తీవ్రంగా త్వరగా మేల్కొలపాలి అనేటువంటి ప్రయత్నం అనే తప్పు. అది సాధారణంగా ఎక్కడ జరుగుతుందంటే, భక్తి కీర్తనలు, భజనల్లో ఆ వాతావరణ ప్రభావం వల్ల, ఆ భజన యొక్క ప్రభావం వల్ల అక్కడ ఉన్న భక్తులకి ఏకాగ్రత కలుగుతుంది. అది కేవలం క్షణికము. ఆ లయబద్ధమైన నృత్యం ఉంటుంది అక్కడ, తాళబద్ధమైన సంగీతం ఉంటుంది, ఆ తాళాలు, మృదంగాలు, ఈ అద్భుతమైన సంగీతము, ఆ శ్రావ్యమైన గానం ఉంటుంది, ఆ తర్వాత భావావేశాన్ని కలిగించేటువంటి ఆ సాహిత్యం ఉంటుంది. వీటన్నిటి వల్ల కీర్తనల్లో, భజనల్లో ఏమవుతుందంటే ఏకాగ్రత కలుగుతుంది, భగవంతుడి మీద ప్రేమ కలుగుతుంది, మనస్సు ఏకాగ్రం అవుతుంది. కానీ అది క్షణికము. ఎప్పుడైతే ఆ పరిస్థితులనే పోయి తన ఇంటికి పోయి మామూలు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడో వెంటనే పతనం అయిపోతుంది. అందువల్లే స్వామి వివేకానంద చెప్తాడు, ఇట్లా తీవ్రంగా త్వరగా కుండల్ని పైకి లేపటం అనేది, కుండల్ని అంటే ఏకాగ్రత. ఆ ఏకాగ్రత అనేది మన ప్రయత్నం లేకుండా పరిస్థితుల ప్రభావం వల్లనో, ఇంకెవరి ప్రభావం వల్లనో పైకి లేచింది అనుకోండి, ఏకాగ్రత కలిగింది, దాన్నే కుండలిని శక్తి మేల్కోవడము, ఊర్ధ్వగమనం చెందటం అంటారు. కానీ అది ఎక్కువ కాలం నిలబడదు, పతనం అయిపోతుంది, మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది. ఆ మామూలు స్థితికి వచ్చినప్పుడు ఇంతకు ముందు కన్నా ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి స్వామి వివేకానంద చెప్తారు, ఏకాగ్రతని సుస్థిరంగా, ప్రశాంతంగా, నెమ్మదిగా అభ్యాసం చేయడం ఒక్కటే మార్గము ఈ ప్రమాదాలను నివారించడానికి. లేకపోతే ఈ కుండలిని శక్తి, ఏకాగ్రతలు, వీటితో ఆటలు అనేవి కేవలం ప్రమాదాలకు దారితీస్తాయి. వీటిని మనం బాగా అర్థం చేసుకుందాం. మన సాధన మార్గం ఏదైనా కానీ, అది ధ్యానం కావచ్చు, లేకపోతే ఆత్మ విచారణ కావచ్చు, మొదట దాన్ని బాగా మనం తెలుసుకోవాలి. బాగా విషయాన్ని తెలుసుకున్నప్పుడు పురోగమనం లభిస్తుంది. ఆ పురోగమనాన్నే కుండల్ని మేల్కోవడం అని, ఈ తర్వాత రకరకాల చక్రాలకు చేరడం అని చెబుతారు. అంతేగాని ఇంకా దాని మీద మనకి ఎలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ఆ అపోహల వల్ల మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇక ఈ ధ్యానము, ఆత్మ విచారణ గురించి మనం తర్వాత తరగతుల్లో వివరంగా తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.